హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు. ఎందుకో తెలుసా? గత ప్రభుత్వంలో చాలామంది అక్రమంగా బోగస్ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్ అయితే పొందుతున్నారని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. అందుకు గాను చాలా వరకు పెన్షన్లు అయితే తనిఖీ చేయడం మొదలుపెట్టింది. అందులో చాలామంది ఫేక్ సదరం సర్టిఫికెట్లు పెట్టి అక్రమంగా పెన్షన్ పొందుతున్నారైతే తేలింది. అందులో 40% కంటే తక్కువగా ఉంటే వారి పెన్షన్ అనేది తొలగించబడుతుందని ఇప్పటికే నోటీసులు అనేవి జారీ చేశారు. ఇంకా అలాంటి నోటీసులు ఎవరికైనా రాకుంటే ఖచ్చితంగా వారికి ఆ నోటీసులు అనేవి అందుతాయి. మాకు ఎటువంటి నోటీస్ రాలేదు, మా పెన్షన్ వెరిఫికేషన్ అవ్వలేదు, మా పెన్షన్ తనిఖీ కాలేదు అన్నవాళ్ళు ఏం చేయాలి? అదేవిధంగా మేము అర్హులుగా ఉన్నాము అయినా కూడా మాకు నోటీసు వచ్చింది అన్నవారు ఏం చేయాలి? ఇటువంటి అన్ని ప్రశ్నలకైతే ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు బోగస్ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్ తీసుకుంటున్న వారిని తొలగించడానికి ఏపీ ప్రభుత్వం అయితే రెడీ అయింది. అందులో ఇప్పుడు చాలా వరకు నోటీసులు అయితే చాలామందికి అందాయి. ఇంకా ఎవరికైనా అందుకోకుంటే త్వరలో వారు కూడా నోటీసులు అనేవి జారీ అవుతాయి. ఈ నోటీసులు అనేవి పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్క పెన్షన్దారునికి వస్తాయంటే రావు. ఎవరికైతే పెన్షన్ తనిఖీ చేశారో వారికి మాత్రమే ఈ నోటీసులు అనేవి జారీ చేస్తారు. అందులో కూడా 40% కంటే తక్కువ ఉన్న వారిని నోటీసులు జారీ అవుతాయి. ఎందుకంటే వారికి నెక్స్ట్ నెల నుండి పెన్షన్ అనేది ఇవ్వరు కాబట్టి మీ పెన్షన్ అనేది తొలగిస్తున్నామని వారికి ఒక నోటీస్ రూపంలో వారికి అందుతాయి. ప్రభుత్వం వెరిఫై చేసిన తర్వాత వికలాంగ శాతం 85% కంటే ఎక్కువగా ఉంటే వారికి ఆటోమేటిక్గా 15,000 పెన్షన్ వచ్చే విధంగా చూస్తుంది. ఒకవేళ 40 నుండి 80% మధ్య ఉంటే వారికి వికలాంగ పెన్షన్ 6,000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా 40 కంటే తక్కువగా ఉంటే వారికి పెన్షన్ అనేది రద్దు అవుతుంది. కాబట్టి ఒకవేళ అర్హులుగా ఉండి కూడా పెన్షన్ రద్దు అయితే మీరు వెంటనే వెళ్ళి మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ మీకు అర్జీ పెట్టుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. కాబట్టి వెంటనే ఎవరైనా అర్హులుగా ఉంటే అర్జీ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే కొత్తగా సదరం సర్టిఫికేట్లు అప్లై చేసుకున్నారో వారికి కూడా సదరం సర్టిఫికేట్లు డౌన్లోడ్ అవుతున్నాయి. కాబట్టి మీరు మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ మీరు సదరం సర్టిఫికేట్ పొందవచ్చు. తర్వాత వచ్చే నెలలో లేదా ఆ నెక్స్ట్ నెలలో మీరు కొత్తగా వికలాంగ పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఈ సదరం సర్టిఫికేట్ అడుగుతారు. కాబట్టి మీరు సదరం సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్నారో వారి గురించి మీరు ఏమనుకుంటారో మాకు కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.